హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రజెంట్ మన ఛానల్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ఎవరి కోసం తయారు చేశామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం తయారు చేసిన వీడియోస్ అన్నమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం తయారు చేసిన వీడియోస్. ఇందులో మనము డైలీ 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మోడల్లో ఇంకో 2 ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మొత్తం 100 వీడియోస్లోనూ 100 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవంతా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డే 14 అంటే ఆల్రెడీ 13 days వీడియోస్ అప్లోడ్ చేయడం అయిపోయింది. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. ఆ వీడియోని క్లిక్ చేస్తే అంటే ఆ పేన్ని కానీ టచ్ చేస్తే మీకు డే 1కి వెళ్తుంది. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఇది డే 14 ప్రీవియస్ డే 13 కానీ డే 15 కానీ ఈ 2 వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియోస్ లింక్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసి కూడా అవి చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 14. సో ఈరోజు చెప్పుకోబోయే మోడల్ అనేది 4 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? ప్రాబ్లం అయితే చాలా సింపుల్. అథమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మనం సింప్లిఫై చేసుకుంటే 4 మార్క్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో అవి ఈరోజు నేర్చుకుందాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి? ఏపీ అంటే వాడే చెప్పేశాడు ఏపీ అని. ఏమి? -10 -6 -2 2. ఫైండ్ కామన్ డిఫరెన్స్ అండ్ రైట్ నెక్స్ట్ 3 more టర్మ్స్. అంటే ఏపీ వాడే ఇచ్చేశాడు, మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయాలి. కాబట్టి ఏం రాద్దాం? చూడండి, ఫస్ట్ గివెన్ ఏపీ ఈజ్ -10, -6, -2 2. ఓకేనా? ఇందులో ఫస్ట్ టర్మ్ అంటే A1 చూశారంటే ఏమి? 10 అవుతుంది, -10. సెకండ్ టర్మ్ ఏమి? A2 ఎంత? -6. ఓకేనా? ఈ 2 టర్మ్స్ తెలిసినాయంటే ఆటోమేటిక్గా D అనేది కామన్ డిఫరెన్స్ మనకి తెలిసిపోద్ది. ఓకే, ఇప్పుడు చూడండి, కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 వచ్చి -6 -half -10. సో -6 -(-) సో D ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇది A1 A2 A3 A4 అన్నాడు. సో నెక్స్ట్ 3 టర్మ్స్ 3 more టర్మ్స్ అంటే నెక్స్ట్ వచ్చే 3 టర్మ్స్ ఏమేమి ఉంటాయి? A5 ఉంటుంది, A6 ఉంటుంది, A7 ఉంటుంది. సో ఇవి కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది. చూడండి, అలా నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ అని పెట్టి ఇవి రాసాం. వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఏమీ లేదు, సింపుల్. ఇది A5 కదా, A5లో 1 తగ్గితే ఎంత? 4. అది తెలిస్తే చాలు. సో ఈ ఫార్ములా ఏమంటే A + 4D. చూడండి, A + 4D. ఇక్కడ 5 ఉంది కాబట్టి 4D. అదే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఏమి? A + 5D. ఇదైతే A + 7D. సారీ, 7D కాదు, 6D. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఒక తక్కువ 6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. A + 4 × D అంటే ఎంత? 4. ఏ అంటే కూడా చూడండి, ఏ అంటే ఫస్ట్ వాల్యూ A1 ఎంత? -10. అది కూడా రాసేద్దాం.
-10. సో -10 ప్లస్ 4 4 16, ఆన్సర్ ఎంత వస్తుంది 6. సో నెక్స్ట్ చూడండి, -10 ప్లస్ 5 × 4. సో -10 5 4 20. రెండు డిఫరెంట్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 10. నెక్స్ట్ ఇది -10 ప్లస్ 6 × 4 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ -10 ప్లస్ 24. 6 4 24. సబ్ట్రాక్షన్ చేస్తే 14. సో దేర్ ఫోర్ నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్డర్లో రాస్తే 6, 10, 14 అండ్ సో అయిపోయింది ఆన్సర్. చూసారు అంత సింపుల్గా ఉందో. దీనికి 4 మార్క్స్. ఇలాంటి ప్రాబ్లం మనం వదులుకోకూడదు. ఓకేనా? సో దీన్నే ఇంకొంచెం సింపుల్గా ఇది ఒక్కొక్కసారి ఎప్పుడన్నా లక్ బాగుంటే ఇలాంటివి అడగచ్చు. అదే టైంలో దీనిలో సగం ఇచ్చి 1 మార్క్ బిట్గా కూడా మార్చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఏపీ ఇచ్చేసాడు. ఏపీ అని చెప్పలా, వాడు ఏం చెప్పాడు, గివెన్ దట్ -5 -1 3 7 ఇచ్చాడు. దానిలో ఫస్ట్ టర్మ్ కనుక్కోమని. 1 మార్క్ బిట్. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద ఫస్ట్ టర్మ్ అని ఇక్కడ దా కామన్ డిఫరెన్స్ అడగకుండా ఇచ్చాడు అనుకోండి, 1 మార్క్ బిట్ అయిపోయాయి. అలా కాదు, ఫస్ట్ టర్మ్ అని తీసేసి ఈ ఈక్వేషన్ అంటే ఇది -5 -1 3 7 ఇచ్చేసి ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ అన్నాడు అనుకోండి, 1 మార్క్ బిట్ అయిపోయింది. ఓకేనా? లేదా రెండు కలిపి 2 మార్క్స్గా కూడా అడగచ్చు. మ్యాక్సిమం దీనిలో 4 మార్క్స్ 1 మార్క్స్ 8 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ బిట్లో ఉండవు. ఓకేనా? చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది దీనిలో ఫస్ట్ టర్మ్. దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్ A1 = ఇదిగోండి ఇక్కడ ఉండ అదే -5. కామన్ డిఫరెన్స్ అడిగాడు కాబట్టి సెకండ్ టర్మ్ కూడా రాస్తాం. సెకండ్ టర్మ్ A2 = -1. సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D = A2 - A1. A2 అంటే -1 -5. ఓకేనా? -1 -A1. A1 అంటే -5. ఇది ఆల్రెడీ -5 ఉంది, మైనస్ ఉంది. -× ప్లస్. సో -1 + 5 సింప్లిఫై చేస్తే 4. రెండు డిఫరెంట్ సింబల్స్ కదా, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. కామన్ అయిపోయింది ఆన్సర్. అంతే సింపుల్గా అయిపోయిందా? రాసుకునేయండి. ఇక్కడ రాస్తాం. మనం ఏం రాసి కనుక్కుంది అది రాయొద్దా? వాడు ఫైండ్ అవుట్ చేయమని. ఫస్ట్ టర్మ్ A1 = -5. కామన్ డిఫరెన్స్ D = 4. ఇది ప్రాబ్లం. ఓకేనా? సో ఈ రెండు రాసుకునే నీట్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. ఓకే, రాసుకొని నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూడండి. ఏమి ఫస్ట్ 1 2, 5/2, 3, 7/2. ఫైండ్ కామన్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ 3 టర్మ్స్. సో ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ చెప్పా కదా, ఆ మోడల్ అనమాట. ఇది చూడండి, 3, 1, -1, -3. ఫైండ్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. రైట్ సైడ్ చెప్పా కదా, దాని మోడల్ అనమాట. ఓకేనా? ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో చాలా ఉన్నాయి. మీరు ఇవి ప్రాక్టీస్ చేశారంటే ఆటోమేటిక్ అవి కూడా వచ్చేస్తాయి. ఓకేనా? మీకు ఇదేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ప్రాక్టీస్ కోసం కూడా చెప్తాండ 5.1లో ఉంటాయి ఇవి. ఓకేనా? రాసుకోండి నీట్గా ఇవి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో ఇదే విధంగా రిమైనింగ్ వీడియోస్, అంటే రిమైనింగ్ ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 86 డేస్ ఉన్నాయి. ఆ 86 డేస్ వీడియోస్ మీకు వస్తాయి మెసేజ్ రూపంలో. ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు అర్థమైంటే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.